ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి సంఘవి 2 దశాబ్దాలుగా దక్షిణాది భాషలతో సహా హిందీలో కూడా 100 చిత్రాల్లో నటించారు. సింధూరం చిత్రంలో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు పొందిన ఉత్తమ నటి ఈమె. ఇక ఆమె తన గురించి చెబుతూ మైసూర్లో పుట్టాను. మా నాన్నగారు డాక్టర్ డిఏ రమేష్, మైసూర్ మెడికల్ కాలేజ్ హెచ్ఓడి. అమ్మ రంజన, నాకు ఒక తమ్ముడు రమేష్. మా పెద్దమ్మ ప్రముఖ సినీ నటి ఆరతి. అమ్మా నాన్నలు నాకు పెట్టిన పేరు కావ్య. సినీ రంగంలోకి రాగానే ప్రొడ్యూసర్ పొన్నురంగన్ గారు నా పేరును సంఘవిగా మార్చారు. ఆయన కూతురు పేరు కూడా అదే. ఆయనకు ఆ పేరు అచ్చు వచ్చిందట. పైగా ఈ రంగంలో కావ్య పేరుతో చాలా మంది ఉండటం వల్ల సంఘవి పేరు ఖరారు చేశారు. మా అమ్మా నాన్న కూడా ఇందుకు అంగీకరించారు. నా తొలి చిత్రం అమరావతి. ఈ చిత్రంలో నా పేరు సంఘవిగా స్థిరపడిపోయింది. ఈ తమిళ చిత్రంలో నాకు జోడీగా హీరో అజిత్ నటించారు. ఇక తెలుగులో నా తొలి చిత్రం తాజ్ మహల్ విజయవంతమైన చిత్రం. నాకు మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రం. చిరంజీవి రజనీకాంత్లతో నటించాను. మృగరాజులో సెకండ్ హీరోయిన్ గా చేశాను. బాబాలో రజనీకాంత్తో, సరదా బుల్లోడు, సూర్యవంశం చిత్రాల్లో వెంకటేష్తో నటించాను. బాలకృష్ణ, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, జగపతి బాబు, శ్రీకాంత్, సుమంత్, సుమన్ ఇలా దాదాపు అందరు హీరోలతో నటించాను అని చెబుతూనే ప్రస్తుతం ఆమె ఎన్ వెంకటేష్తో వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన వివాహం. ఆయన ఆల్టియో స్టార్స్ లో సాఫ్ట్వేర్ డైరెక్టర్. ఆర్థిక పరంగా ఏ లోటు లేకున్నా అప్పుడప్పుడు టీవీ ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రస్తుతం ఒక సినిమాలో కూడా నటిస్తుంది. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.